కాంగ్రెస్ ప్రభుత్వంలో తాగునీటికి కటకట ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటి కోసం ప్రజలు తనలాడుతున్నారు. గత 4 నెలల నుంచి తీవ్రంగా నీటి కొరత ఏర్పడిందని వాపోతున్నారు. గత 10 ఏళ్లుగా లేని నీటి సమస్య మళ్లీ మొదలైందని, ట్యాంకర్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని అంటున్నారు. వేసవి కాలంలో భూగర్భ జలాలు ఇంకిపోయాయనుకుంటే వర్షాకాలంలో కూడా నీటి సమస్య ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే నీళ్లొస్తున్నాయని, వెంటనే అధికారులు తమ నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. గత నెల నుంచి నీళ్లకు బాగా కొడుతున్నది. వాటర్ ట్యాంకర్ నుంచి వస్తున్నారు. గోదావరి జలాలు అయితే 4-5 డేస్కి ఒకసారి, ఒక్కొక్కసారి 1 వీక్ ఒకసారి వస్తున్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఎండాకాలం మొత్తం తిప్పలు పడ్డారంటే అది వేరే సమస్య. కనీసం వర్షాకాలంలో అయినా నీళ్ళకు కొదవ లేకుండా చూసుకోవాలి గవర్నమెంట్. చాలామంది పేదవాళ్ళు డబ్బులు పెట్టి అనుకుంటున్నారు, ఇబ్బంది అవుతున్నాయి. అది గవర్నమెంట్ గుర్తించి మా గోదావరి జనాలు వారంకి ఒక 3 సార్లు ఇప్పాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాగునీటికి కటకట ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటి కోసం ప్రజలు తనలాడుతున్నారు. గత 4 నెలల నుంచి తీవ్రంగా నీటి కొరత ఏర్పడిందని వాపోతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, చెప్పండి, కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటికి సమస్య ఏర్పడిందని ప్రజలైతే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ప్రజలు ఏమంటున్నారు? కామారెడ్డిలో ఇదే పరిస్థితి ఉంది. ఎండాకాలం ఉన్న సమయంలో అట్లా ఉంది. కొంత మేరకు వాతావరణం చల్లబడ్డ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. దాదాపుగా ఇప్పుడు జూన్ జూలైలో వర్షాలు పడతాయి అనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుతాయి అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కామారెడ్డిలో ఆశించిన మేరకు వర్షాలు లేవట్టు అటు గోదావరిలో నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే నీరు వస్తుందో అది పూర్తి స్థాయిలో రావడం బంద్ అయింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొన్నటి వరకు అటు మే జూన్ వరకు కూడా గోదావరి నీళ్ళ పరిస్థితి ఆశాజనకం లేని నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పూర్తి స్థాయిలో బంద్ కావడం. అంటే 1 మంత్ నుంచి ఇదే పరిస్థితి ఏర్పడ్డది. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం యాక్షన్ ప్లాన్ తయారు చేయలేరు, సక్రమంగా వాటర్ సరఫరా చేయలేదు. అక్కడ నుంచి ప్యాకేజ్ 2021 నుంచి మల్లన్నగుట్ట నుంచి తీసుకోవాల్సిన వాటర్ ఏదైతుందో బ్యాక్ వాటర్ నుంచి అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి తీసుకోవాల్సిన వాటర్ ఏదైతుందో దాంట్లో పూర్తి స్థాయిలో ఎస్ఆర్ఎస్పీలో అటు మల్లన్న సాగర్ నుంచి అదేవిధంగా ప్యాకేజ్ 2020 సక్రమంగా వినియోగిస్తే ఇలాంటి పరిస్థితి ఉందని మల్లన్న సాగర్ గుట్ట నుంచి ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటిని పూర్తి ఇప్పుడు ఇటు పక్కన ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు అవైలబిలిటీ ఉంటుండే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా కొద్ది మేరకు నీటిని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాదాపుగా 8 టీఎంసీల నీరు పూర్తి స్థాయిలో ఇప్పుడు అందుబాటులో ఉంది. దాని పైన అధికారులు అటు ప్రజాప్రతినిధులు దృష్టి సారించలేరు. అటు ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజల కోరిక మేరకు కొద్ది తడుల నీటిని అందించారు. ఇటు తాగునీటి సమస్య పైన పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లా ప్రజలకు ఇక్కడ తాగునీటి సదుపాయం కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది. కేవలం ప్రైవేట్ ట్యాంకర్లను నమ్ముకొని దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా ఇవాళ కామారెడ్డి జిల్లా ప్రజల తాగునీటి సమస్య ఏర్పడుతుంది. ఇటు అధికారులు ఎవరు కూడా దృష్టి సారించలేరు. కనీసం వసతులు కల్పించడం, ఒక్కొక్క ట్యాంకర్ కూడా ఆ ట్యాంకర్స్ కూడా ఎవరైతున్నారో వాళ్ళు మాఫీగా తయారైంది. దాదాపు 500 నుంచి 1000 రూపాయల వరకు ట్యాంకర్ ఒక ట్యాంకర్ తీసుకోవడం జరుగుతుంది. నిత్యావసర ఏదైతే అవసరాలు ఉంటాయో తీర్చుకోవడం కూడా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకే కాలనీ కాదు, దాదాపుగా కామారెడ్డి పట్టణం అంతా ఇదే పరిస్థితి ఉంది. ఆ కలెక్టర్ 3 రోజుల క్రితం రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆదేశాలు అయితే అందజేశారు, కానీ ఆ ప్రయోజనం చేకూర్చలేదు. ప్రజల తాగునీటి అవసరాలు ఇది నిత్యావసర వస్తువు కాబట్టి ఎక్కడికక్కడ ముఖ్యంగా మహిళలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇటు యాక్షన్ ప్లాన్ తయారు చేయడంలో కామారెడ్డిలో ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముందస్తు ప్రణాళికల అక్కడ ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతం నుంచి మల్లన్నగుట్ట మిషన్ భగీరథ ద్వారా నీటిని వాడుకోవడానికి అద్భుతమైన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కేవలం ఇప్పుడు మల్లన్నగుట్టలో నీటిని మళ్లిస్తే సరిపోతుంది. ఆ రకంగా మిషన్ భగీరథ నుంచి నీటిని అందించడానికి పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ కుళాయిలు కూడా మూతపడ్డ సందర్భం ఉంది. అది పునరావృతం చేసే కొద్ది మేరకు కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఆ రకంగా చర్యలు చేపట్టినటువంటి సందర్భం లేదు. జిల్లా స్థాయి అధికారులు రివ్యూ నిర్వహించలేదు. తాగునీటి గోస ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే దాదాపుగా ఒక ట్యాంకర్ 2000 నుంచి 3000 వరకు ప్రైవేట్ గా అమ్ముకునే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో నిండి పక్కనటువంటి
గ్రామాల నుంచి నీటిని తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా చుట్టాలు వస్తే కూడా గగనంగా ఉన్న పరిస్థితి, నిత్యావసర సదుపాయాలు తీర్చుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రజలైతే ఇబ్బంది పడుతున్న సందర్భంలో తక్షణమే ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి కానీ అటు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ బ్యాక్ వాటర్ నుంచి తక్షణమే చర్యలు చేపడితే బాగుందన్న అభిప్రాయం ముఖ్యంగా మహిళలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా అధికారులు దృష్టి సారించి తమ సమస్యను తాగునీటి సమస్య పైన ప్రత్యేక దృష్టి సారించి కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.